Hey guys, name me Balu Stories and welcome to day 6 in our 100 days, 100 vlogs. సో ఈరోజు వచ్చేసి మేము కుకట్పల్లికి వచ్చినాం అనమాట. సో నేను అండ్ మా ఫ్రెండ్ సాయిరామ్ కూడా వచ్చినుండే. సో ఎందుకు అనుకుంటున్నారా, యాక్చువల్లీ మేము హైదరాబాద్లో ఉన్న చీపెస్ట్ బిర్యానీని వెతుక్కుంటూ హైత్ నగర్ నుంచి కుకట్పల్లికి వచ్చినాం అనమాట. సో ఫైనల్గా మాకు కుకట్పల్లిలో ఒక స్పాట్ తెలిసింది. సో మేము అక్కడికి వెళ్తున్నాము. సో వెళ్ళే ముందు ఒక క్లిప్ తీసుకొని వెళ్దామని చెప్పేసి ఇక్కడ ఒక కేఫ్లో ఆగినుండే అనమాట. సో సో మన హైదరాబాద్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది బిర్యానీస్ కదా. సో బిర్యానీస్ని మనం టేస్ట్ చేయాలంటే కొన్ని ప్లేస్లలో యావరేజ్గా 150, 180 ఉంటుంది. అండ్ రిచ్ బిర్యానీ అంటే 400 రూపీస్ కూడా ఉంటుంది. బట్ మనం చీపెస్ట్ బిర్యానీని ఎక్స్ప్లోర్ చేయడానికే వెళ్తున్నామని చెప్పినా కదా. సో దాంతోపాటు మీల్ అంటే చూసేవాళ్ళు ఎవరైనా బిర్యానీని ఎక్స్ప్లోర్ చేసి ఉంటే మీరు తిన్న లోయెస్ట్ రేట్ బిర్యానీ ఎంతనో హైదరాబాద్లో కామెంట్ చేయండి. ఒకవేళ చీపెస్ట్ బిర్యానీ తింటే అది ఎక్కడ తిన్నారు అనేది కూడా కింద కామెంట్లో అయితే చెప్పండి. సో లీడ్ చేయకుండా ఇక్కడ నుంచి అయితే అక్కడికి స్టార్ట్ అయ్యాం. అక్కడికి స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి సాయిరామ్ని కూడా అయితే అడిగి తెలుసుకున్నాం తను చీపెస్ట్ బిర్యానీ తింటే ఎంతకు తిన్నాడని చెప్పేసి. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం చీపెస్ట్ బిర్యానీ తిన్నానంటే 80 రూపీస్కి అట్లా. అది మన నల్గొండలో తిన్నానమాట. ఇప్పుడు మనం హైత్ నగర్ నుంచి కుకట్పల్లి దాకా వచ్చాం. మనం చీప్గా దొరుకుతుందా లేదా కాస్ట్లీ దొరుకుతుందని చూద్దాం మనం అని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడైతే మేము KBHP ఇది 6th ఫేజ్కి అయితే వచ్చినాము. సో ఇక్కడ నుంచి మేము అడుక్కుంటూ వెళ్ళాలన్నమాట. ఎక్కడ తక్కువ రేటుకి మనకి బిర్యానీ దొరుకుతుందని చెప్పేసి. సో ఇక్కడ నియర్ బై ఒక తక్కువ కాస్ట్లో బిర్యానీ అయితే అవైలబుల్లో ఉంటుందంట. సో వెళ్దాం. ఈరోజు అయితే మామూలు బిస్కెట్ కాదు. సో మేము ఎక్కడో హైత్ నగర్ నుంచి వచ్చినాం అనమాట ఇక్కడ చీపెస్ట్ బిర్యానీ తినడానికి. బట్ ఇక్కడ హైలైట్ ఏంటంటే వెనకాల ఉన్న బండి అనమాట, అది క్లోజ్ చేసి చాలా డేస్ అవుతుంది. సో బట్ పర్లేదు. అసలు మేము ఇక్కడికి వచ్చేటప్పుడు చీపెస్ట్ దోశని అయితే చూసినాం కదా. ఎంత ఉండేది? 10 రూపీస్ అనమాట. చీపెస్ట్ దోశ అంటే 10 రూపీస్కి అంటే అది ఎప్పుడో నేను చిన్న ఉన్నప్పుడు తిన్నా అంతే కదా. చిన్న ఉన్నప్పుడు కూడా 12 రూపీస్కో 13 రూపీస్కో తిన్నాము. బట్ ఇక్కడైతే 10 రూపీస్ ఉంది. సో ఇంత దూరం వచ్చినందుకు ఆ దోశని మనం ఎక్స్ప్లోర్ చేసి వెళ్దాం. ఓకేనా, వెళ్దామా? లెట్స్ గో. మా పని ఎట్లయిందంటే అనుకున్నది ఒకటి అయ్యింది, ఇంకొకటి అన్నట్టు అయింది. యాక్చువల్లీ మేము కుకట్పల్లిలో ఉన్న చీపెస్ట్ బిర్యానీ పాయింట్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చినాం. బట్ అది తీసేసి 2 months అయిపోయిందంట. సో బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చీపెస్ట్ దోశ ఉంది 10 రూపీస్. సో ఇదే అనమాట పాయింట్. ఇది కూడా మాకు అన్ఫార్చునేట్, మీ రూట్లో వెళ్తుంటే చూసినాం. సో ఇక్కడైతే మనం ఎక్స్ప్లోర్ చేసి వీడియోని ఎండ్ చేద్దాం. మనం ఇప్పుడున్న జనరేషన్లో అయితే చీప్ దోశ అయితే మనం ఎప్పుడు తినలేదు. ఇప్పుడు మనం తిని టేస్ట్ చేసి చెప్దాం. ఎంత? 10 రూపీస్ కాస్ట్. తిన్నా ఎప్పుడన్నా హైదరాబాద్లో? నేను ఎప్పుడు తినలేదు అనమాట. ఫస్ట్ టైం టేస్ట్ చేసి చెప్దాం మనం. ఇది ఎగ్జాక్ట్గా వచ్చేసి KBHP దగ్గర KFC లైన్లో ఉంటుంది అనమాట. సో ఇది చిన్న బండి అక్కడ ఉంది కదా. దోశ అయితే 10 రూపీస్. సో ఇది ఫుడ్లో అంటే ఫుడ్ కోసం వచ్చి ఇది ఫైండ్ అవుట్ చేయడం అయితే నాకు మంచి సర్ప్రైజ్ అనిపిస్తుంది. సో ఇది నాకు కొత్త కాన్సెప్ట్ లాగా అనిపించిండే. సో సాయి చెప్పినట్టు హైదరాబాద్లో నేను కూడా ఇంత మరి 10 రూపీస్కి అయితే నేనైతే ఏడా చూడలేదు. ఒకసారి దోశ వచ్చిన తర్వాత దోశ సైజ్ చూసి అసలు 10 రూపీస్ పడితేనా కాదా ఒకసారి అది కూడా చూద్దాం. ఓకేనా, టేస్ట్ చేసి చూద్దాం. సో అది ఇట్లా మన కరెక్ట్ చేసే వాళ్ళు ఉండాలన్నమాట. సో అందుకే ఇట్లా సాయిని ఏడికైనా తీసుకొని వస్తుంటాం. సో గైస్ ఇగో మన 10 రూపీస్ దోశలు అయితే వచ్చినాయి. సాయి అయితే కానిస్తున్నాడు. సాయి చెప్పురా ఎట్లుంది? 10 రూపీస్ అంటే టేస్ట్ ఎట్లుంటుంది అనుకున్నా కానీ పర్లేదు, బాగానే ఉంది. అవునా, రైట్. సో నేను కూడా టేస్ట్ చేసి చూద్దాం. సో దోశ సైజు కూడా అయితే మంచి క్వాంటిటీలో ఇచ్చింది అనమాట. అంటే మరీ చిన్న కాదు, అట్లనే మరీ పెద్ద కాదు. బట్ 10 రూపీస్కి అయితే ఇది వర్త్ కన్నా ఎక్కువనే. అయితే కరెక్ట్ ఒక 3-4 బుక్కలలో అయిపోయిందనమాట. ఇది అయితే ఎందుకు ఏమైందిరా నచ్చలే. సూపర్. అయితే వేడి ఉండేసరికి రప్పరప్ప వెళ్ళిపోయింది. సో 10 రూపీస్కి అయితే చాలా వర్త్ అనమాట. సో అట్లా. సో ఈరోజు బ్లాగ్ అయితే క్రేజీ గైస్. క్రేజీ అంటే క్రేజీ అయింది కదా. సూపర్ క్రేజీ ఉంది. సూపర్ క్రేజీ అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట మేము ఎక్సైట్కి రావడం. సో అట్లా. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఏంటంటే దోశతో పాటు ఇంకేం దొరుకుతారా? సో మిర్చి ఉంది, అట్లనే పకోడీ ఉంది. సో ఇట్లాంటి పిండి వంటలు కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి అనమాట. అది కూడా ఫాస్ట్ ఫుడ్.
అంటే ఫాస్ట్ ఫుడ్ అంటే ఇట్లానే అవి ఏంటి అవి అదే ఇక స్నాక్స్ ఐటమ్స్ లాగా దొరుకుతాయి అన్నమాట. సో అట్లా వెళ్దామా ఇంకా వెళ్దాం. సో ఈరోజైతే ఆ వ్లాగ్ అయితే ఇదే గైస్. ఇంకా మేము ఎక్కువ అంటే వేరే బిర్యానీ ఉంటే మేము ఎక్కువ మందిని అడిగి ఇంకా చాలా కంటెంట్ ఇద్దాం అనుకున్నాం, బట్ అది మాకు కుదరలేదు. సో ఈరోజైతే దీంతో మేము వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. సో కుదిరితే మేము వెళ్ళే రూట్లో ఏమన్నా ఉంటే తీయడానికి ట్రై చేస్తాం. ఏమంటారా? ఓకే. ఇప్పుడే ఇంటికైతే రీచ్ అయిపోయినాం. మధ్యలో వచ్చిన తర్వాత వనస్థలిపురం దగ్గర ఆగినాం. మస్తు వర్షం పడి ఉండే. సో ఫైనల్ అయితే ఇప్పుడే వచ్చి రెస్ట్ తీసుకొని కాసేపు తిని వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాం ఈరోజు. సో ఈరోజు ఏదో అనుకున్నాం, ఇంకేదో అయ్యింది, బట్ పర్లేదు. ఫైనల్గా అయితే మనం చీపెస్ట్ అయితే ఫైన్ చేసినాం. అది దోశ కావచ్చు, లేదంటే బిర్యానీ కావచ్చు. సో రేపు ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దాన్ బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్ చెప్పరా. బాయ్ బాయ్.